హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దీప. నేను ఇప్పుడు డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్ లో ఉన్నాను. చాలా మందికి వెన్నెముక ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, వింటున్నాం కూడా. అయితే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, ఇవన్నీ మాట్లాడదాం డాక్టర్ తేజ గారితో. నమస్తే అండి. హలో అండి. హాయ్. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా వచ్చి అడిగే ప్రాబ్లం ఏంటి? ఇక్కడ మేము చూసే కేసెస్ లో నెక్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, నవడేస్ ఈ టెయిల్ బోన్స్ పెయిన్స్ కానీ కామన్ అయిపోయినాయి. సో ఈ స్పైన్ లో మనకి ఎలా ఉంటుంది అంటే, స్పైన్ స్ట్రక్చర్ ఫస్ట్ చూద్దాం. ఏంటంటే అర్థమవుతుంది చాలా వరకు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇలా 33 బోన్స్ ఉంటాయి, వీటిని వర్టిబ్రేస్ అంటాం. అండ్ ఈ ప్రతి టూ బోన్స్ మధ్యలో ఇవి ఉన్నాయి కదా, ఇవి కుషన్ ప్యాడ్స్ లా ఉంటాయి, వీటిని డిస్క్స్ అంటాం అన్నమాట. మనకి ఇవి ఏమవుతుందంటే, ఈ డిస్క్ లో 70% వాటర్ అండ్ 30% గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఫర్ సపోజ్ మనకి ఎగ్ షెల్ క్రాక్ అయ్యి లోపల నుంచి లిక్విడ్ వస్తుంది కదా, అలానే ఈ పైన లేయర్ క్రాక్ అయ్యి లోపల నుంచి లిక్విడ్ వచ్చేస్తుంది. దాన్ని డిస్క్ హెరినియేషన్స్ అంటాం. ఇందులో 3 రకాలుగా ఉంటుంది. ఒకటి పోస్టీరియర్ లాటరల్, ఒకటి సెంట్రల్, అండ్ ఒకటి నారోయింగ్. ఈ డిస్క్ హెరినియేషన్స్ లో అన్నమాట. సో అది ఎలా ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్. మనకి ఏ టైప్ ఆఫ్ హెరినియేషన్ ఎలా ఉంది, అది ఎంత డిస్క్ బయటకు వచ్చింది, ఎంత ఎంఎం ఆఫ్ డిస్క్ అనేది. సో అది చూసుకొని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మేము కామన్ గా చూసేది ఏంటంటే లిస్థసిస్ అంటాం. ఇప్పుడు మామూలుగా డిస్క్ బయటకు వస్తుంది కదా, అలానే ఇక్కడ ఏమవుతుందంటే పార్స్ ఇంటర్ ఆర్టికులారిస్ అంటాం. అది దేని వల్ల, మేబీ ట్రామా వల్ల కానీ, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ ఇక్కడ డ్యామేజ్ అయ్యి ఈ బోన్ అనేది ముందుకు జరిగిపోతుంది. దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అన్నమాట. సో ఈ స్పాండిలోలిస్థెసిస్ లో 2 రకాలుగా ఉంటుంది, అండ్ రెట్రోలిస్థెసిస్ అండ్ యాంటీరియోలిస్థెసిస్. అది ఏంటి అనేది ముందు మనం చూసుకోవాలి. దాంతోపాటు ఈ స్పాండిలోలిస్థెసిస్ సిమ్టమ్స్, అలానే దాంతోపాటు ఈ డిస్క్ బల్ సిమ్టమ్స్ చాలా వరకు కామన్ గా ఉంటాయి అన్నమాట మనకి. సో అది దేని వల్ల వస్తుంది, అదే డిస్క్ బల్జా అండ్ డిస్క్ బల్స్ తో పాటు ఈ లిస్థసిస్ ఏమైనా ఉందా, ఇప్పుడు కామన్ గా చూస్తున్నాం అన్నమాట. అది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్పాండిలోలిస్థెసిస్ ఉందా లేదా లేకుండా ఓన్లీ డిస్క్ బల్జ్ మన మ్యానిపులేషన్స్ ఇస్తే ఈ లిస్థసిస్ ఇంకా ఎక్కువై పెయిన్ అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇవి కామన్ గా ఏంటంటే అక్యూట్ ఉన్న వాళ్ళకి మేము ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి దాంతో చూస్తాం, ఈ స్పైనస్ ప్రాసెస్ ఇవన్నీ చూసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అనేది. అండ్ ఎక్కువ ప్రాబ్లం ఉంది అంటే ఎంఆర్ఐస్ కానీ, ఎక్స్రేస్ కానీ తీసుకోమని చెప్తాం అన్నమాట. సో ఇలా మనం ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చూసి ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి అలానే నవడేస్ కాక్సిడీనియా అంటాం, టెయిల్ బోన్ పెయిన్ అంటాం. సో ఇదేంటంటే ఉన్నట్టు ఉండి చతికిలు పడిపోతారు, కింద పడిపోతారు. వాళ్ళలో కానీ, ట్రామాలలో కానీ, ఎక్కువ లాంగ్ సిట్టింగ్ వల్ల కానీ మేబీ ఇది ఏమవుతుందంటే, ఈ టెయిల్ బోన్ ఇది ఏమవుతుందంటే ఈ యాంగులేషన్ చేంజ్ అవుతుంది అనమాట. దీని వల్ల ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది లైట్ గా యాంగులేషన్స్, మనకి ఆ యాంగులేషన్స్ పక్కకి జరగచ్చు, లోపలికి వెళ్తుంది. సో దానికి ఎలా ఉంది ఆ యాంగులేషన్ చూసుకొని మళ్ళీ మనం దాన్ని ఎలైన్ చేయగలిగితే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. అంటే పెయిన్ అక్కడే తెలుస్తూ ఉంటుంది, పెయిన్ అక్కడ ఉంటుంది. వాళ్ళకి ఎలా అంటే ఒక 10-15 మినిట్స్ కూర్చోగానే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒక 20-30 మినిట్స్ తర్వాత వాళ్ళు లేచి నుంచుంటే కానీ ఇది బెటర్ అవ్వదు అనమాట. సో అలా ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు కూర్చోలేరు, నిలబడగలుగుతారా? నించుంటారు. నించున్న కొంతమందికి పెయిన్ వస్తుంటుంది. అంటే ఇందులో సిమ్టమ్స్ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. సో అలానే ఇంకొకటి ఏంటంటే మనకి స్పైన్ డిస్క్ బల్జెస్ సిమ్టమ్స్ ఏంటంటే కాళ్ళు చేతులు లాగుతుంటాయి, అలానే నమ్నెస్, మొద్దుబారిపోతుంటాయి, బర్నింగ్ సెన్సేషన్స్, పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్ అంటాం, అంటే గుచ్చుతున్నట్టు అవుతుంటాయి. ఇవే సిమ్టమ్స్ మనకి ఇంకొక దాంట్లో కూడా ఉంటాయి. దాన్ని సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటాం. సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటే ఇది B12 డెఫిషియన్సీలో కామన్ గా వస్తుంది. అంటే ఈ B12 డెఫిషియన్సీ ఏమవుతుంది, నర్వస్ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఈ డిస్క్ బల్ సిమ్టమ్స్ లానే ఉంటాయి దీని సిమ్టమ్స్ కూడా. అంటే కాళ్ళు చేతులు మొద్దుబారడం, నమ్నెస్ అంటాం, అలానే బర్నింగ్, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్. అంటే మనం ముందుగా ఇప్పుడు పేషెంట్స్ ఏ రిపోర్ట్ లేకుండా వస్తారు, పెయిన్స్ వస్తున్నాయి, ఇలా అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నమాట, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, నమ్నెస్ వస్తుంది, మొద్దుబారుతున్నాయి, పిన్స్ అండ్ నీడిల్స్. సో మనం ప్రతి ఒక్కటి డిస్క్ ప్రాబ్లమ్ అనే అనుకోవద్దు. హిస్టరీ టేకింగ్ అంటే వాళ్ళు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ లో కామన్ గా చూస్తుంటాం అన్నమాట. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ లో ఏంటంటే మనకి నాన్ వెజ్ ఫుడ్స్ లో B12 ఎక్కువగానే ఉంటుంది. సో మనం ఏంటంటే వాళ్ళ హిస్టరీ టేకింగ్ లో మనకు అర్థమవుతుంది, 80% మనకు అక్కడే తెలిసిపోతుంది ఈ హిస్టరీ టేకింగ్ లో ప్రాబ్లం ఎక్కడ నుంచి, రూట్ కాజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి ఈ స్పైనస్ ఎక్కడ స్పైన్ లో ప్రాబ్లం ఉంది కూడా చూస్తాం అన్నమాట. ఈ సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ లో ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ అనేది B12 డెఫిషియన్సీలో వీక్ అయిపోతుంది. వీక్ అయి సేమ్ సిమ్టమ్స్ కాళ్ళకి చేతులు కూడా ఈ డిస్క్ బల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో అలానే వస్తాయి. దాన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు అన్నమాట. అలానే ఇంకొకటి ఏంటంటే నవడేస్ ఇప్పుడు కామన్ గా చూస్తున్నాం ఏంటంటే కాఫ్ మజిల్ పెయిన్ కూడా కామన్ గా చూస్తున్నాం. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇక్కడ నడుం దగ్గర పెయిన్ ఉండదు, ఈ కాళ్ళలో పెయిన్ ఉంటుంది. దీనికి ఇంకోటి కూడా కామన్ గా చూసే కాంప్లికేషన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఈ పేషెంట్స్ లో ఏంటంటే స్టాటిన్స్ యూజ్ చేస్తుంటారు. ఎట్రోవెస్టాటిన్ కానీ, రోసోవెస్టాటిన్ కానీ. ఈ స్టాటిన్స్ ఎక్కువ రోజులు యూజ్ చేసే వాళ్ళలో ఏంటంటే ఈ మజిల్ పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కాల్షియం రిలీజ్ అనేది ఆల్టర్ అవుతుంది అన్నమాట.
సో ఎందుకంటే ఇక్కడ హిస్టరీ టేకింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మెడికేషన్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఇప్పుడు కాల్షియం డిసీజ్ ఆల్టర్ అవుతుంది అండ్ కాఫ్ మజిల్ పెయిన్ ఉంది. ఇప్పుడు నేను కైరోప్రాక్టిక్ ఇచ్చిన అండ్ ఫిజియోథెరపీలో పెయిన్ మేనేజ్మెంట్ ఇచ్చిన అది ఇన్స్టెంట్ గా రిలీఫ్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఇక్కడ రూట్ కాజ్ ఏంటి? సో స్టాటిన్స్ డోసెస్ అనేది రెడ్యూస్ చేయాలి. అది మేమేం చేస్తామంటే వాళ్ళకి ఎవరైతే కార్డియాలజిస్ట్ ఫిజిషియన్ ఉన్నారో వాళ్ళని అడగండి, కొంచెం వీలైతే డోసెసెస్ రెడ్యూస్ చేసే అవకాశం ఉంటే అది రెడ్యూస్ చేసుకోండి. అలానే ఇక్కడ మన థెరపీ కూడా ఇస్తామన్నమాట. సో అది మళ్ళీ పర్మనెంట్ గా తగ్గిపోతుంది. సో మన ఫస్ట్ రూట్ కాజ్ అనేది చూసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఫర్ B12 డెఫిషియన్సీ ఉంది, సేమ్ అదే ప్రాబ్లమ్స్ ఉంది, డిస్క్ బల్జెస్ తక్కువగా ఉన్నాయి. మనం ఎంత డిస్క్ బల్జెస్ ట్రీట్ చేసినా ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు సేమ్ సిమ్టమ్స్ వస్తాయి. ఇప్పుడు ఆ టైంలో ఏంటి, దీన్ని రెండు కలిపి క్యూర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం అందుకే హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మెడికల్ కైరో ప్రాక్టీషనర్స్కి ఏంటంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది అనేది రూట్ కాజ్ నుంచి మేము ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఎటువంటి డేంజర్స్ ఉండవు వీళ్ళకి, ఎందుకంటే కరెక్ట్ మూమెంట్ ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, ఎంత ఏజ్ వాళ్ళకి ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అనేది మేము చూసుకుంటాం. అవును. అండ్ దాంతో పాటు అది ఇవ్వాలా ఇవ్వకూడదా, కొంతమంది కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ ఇవ్వం, దానికి ఆల్టర్నేట్ గా ఏం చేస్తాం, ఆస్టియోపతి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అన్నమాట, అడ్వాన్స్డ్. సో ఇవన్నీ మనం ఒక థెరపీ ఇవ్వాలంటే పేషెంట్ కి ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక డౌట్ ఏంటంటే లైఫ్ స్టైల్లో ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ మిస్టేక్స్ చేయకూడదు మనం? ఇంకొకటి బెండ్ అయ్యి హెవీ వెయిట్స్ చాలా మంది లిఫ్ట్ చేస్తుంటారు. ఆ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం నీస్ బెండ్ చేసి మనం లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి చాలా మంది మొబైల్స్ యూజ్ చేయడం కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ ఈవెన్ సిస్టమ్స్ డెస్క్టాప్స్ చూసేటప్పుడు కానీ నెక్ ఎక్కువసేపు కంటిన్యూస్ గా బెండ్ చేసి పెడుతుంటారు కదా, కొంచెం ఆ బెండింగ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. నెక్ ఎంత బెండ్ చేస్తామో అది నవేడేస్ తొందరగా డీజనరేట్ అవుతూ ఉంటుంది, మన డిస్క్ ఇష్యూస్ కామన్ గా వస్తాయి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా, అంటే ఓపెన్ చెప్పాలంటే మనం నేచర్ కి సింక్ అవ్వాలి. ఇప్పుడు నవేడేస్ ఎలా ఉంటుందంటే ప్రొఫెషన్స్ బట్టి మనం మార్నింగ్ చేసే యాక్టివిటీస్ అన్ని నైట్ చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు నైట్ మనం పడుకుంటాం కదా, అది ఎర్లీ అవర్స్ లో 5 నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు పడుకొని ఈవినింగ్ లేచి వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నవేడేస్ అందుకే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తున్నారు. నవేడేస్ ఇప్పుడు డిస్క్ ఇష్యూస్, డయాబెటీస్ ఎలా ఉందో ఈవెన్ క్యాన్సర్స్ కూడా కామన్ అయిపోయినాయి. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా మనకి ఈవెన్ కోవిడ్ తో పాటు ఈ క్యాన్సర్ గురించి ఎక్కువ ఆర్టికల్స్ వచ్చినాయి. ఇప్పుడు నవేడేస్ కామన్ అయిపోయింది. ఈవెన్ ఈ లైటెడ్ ఎన్వైరన్మెంట్ లో పనిచేయడం ఒకటి, అండ్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం ఒకటి, ఈ పొల్యూషన్ ఒకటి, ఇవన్నీ కూడా రూట్ కాసెస్ ఆఫ్ ది క్యాన్సర్. మనకు అలానే మన డిస్క్ సిమ్టమ్స్ వస్తే మన రోడ్స్ బాగో, ఈ స్పీడ్ బ్రేకర్స్, ఇప్పుడు మన మజిల్ స్ట్రెంత్ తక్కువగా ఉంది, ఈ గుంతల్లో బైక్ వెళ్తూ ఉంటుంది, అలానే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు, ఆ జెర్క్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిస్క్ మన మజిల్ స్ట్రెంత్ సరిగ్గా లేకపోతే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ మజిల్ స్ట్రెంత్ ఎందుకు తగ్గింది అంటే మేబీ మన న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల తగ్గచ్చు, మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కావచ్చు, మేబీ నర్వస్ సిస్టమ్ వీక్నెస్ కావచ్చు, మేబీ ఏదైనా కావచ్చు. మనం అది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈజీగా ట్రీట్ చేయొచ్చు. కానీ డాక్టర్ కొంతమంది స్ట్రైట్ గా కూర్చోవాలి, కూర్చున్నప్పుడు ఇలా రిలాక్స్ అయి కూర్చోకూడదు, ఎప్పుడు ఇలా స్ట్రైట్ గా కూర్చోవాలి అని చెప్తారు. అది ఎంత వరకు కరెక్ట్? నిజంగా ఎక్కువ సేపు మనం కూర్చోగలమా? జనరల్ గా ఇలా స్ట్రైట్ మనం చేంజ్ చేసుకుంటూ కూర్చోవచ్చు అండి. బాడీకి కొంచెం రిలాక్సేషన్ కూడా ఇవ్వాలి కదా, సో మనం చేంజ్ చేసుకోవాలి, మనకి వర్క్ బట్టి ఆ పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా రిలాక్స్డ్ మోడ్ లో ఇలా కూర్చుంటే ప్రాబ్లం ఏం? కూర్చోవచ్చు, అంటే కొంచెం సేపు అలా కూర్చోవచ్చు, అండ్ మిగతా టైం కొంచెం మనం పోస్చర్ కరెక్ట్ గా పెట్టి కూడా కూర్చోవచ్చు అనమాట. అండ్ అలా పెట్టి కూర్చొని ఏమవుతుందంటే మజిల్ ఓవర్ స్ట్రెచ్ అవుతుంది, పెయిన్ అవుతుంది కదా, సో మధ్య మధ్యలో కొంచెం మనం రిలాక్స్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే. అండ్ ఈ స్పైన్ రిలేటెడ్ గా ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్లో అవైలబుల్ గా ఉన్నారా? అంటే వచ్చి క్యూర్ అయిన వాళ్ళు కానీ, సిట్టింగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ప్రెసెంట్ ఉన్నారండి. ఇప్పుడు మేబీ ఇంకొక 2 days లో వాళ్ళది అయిపోతుంది. లాస్ట్ 20 days నుంచి ట్రీట్మెంట్ అవుతుంది. సో ఆయనకి ఏంటంటే హెడేక్, అలానే సర్వికల్ స్పాండిలైటిస్ అనమాట. C3 నుంచి C7 వరకు డిస్క్ బల్జెస్ మల్టిపుల్, దానివల్ల ఈ చేయి మొత్తం నమ్నెస్ ఒకటి, అండ్ హెడేక్ అండ్ కంటిన్యూస్ గా నెక్ పెయిన్. దానివల్ల ఏంటంటే లాస్ట్ 2 months నుంచి ఆయన వర్క్ కూడా చేయట్లేదు, అంటే ఈ పెయిన్ వల్ల, ఈ డిస్టర్బెన్స్ వల్ల ఈవెన్ లీవ్ పెట్టి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. సో మెడికేషన్స్ అవన్నీ తీసుకుని ఫస్ట్ బాగా పనిచేసి లాస్ట్ 3 months నుంచి ఆ మెడికేషన్స్ కూడా వర్క్ చేయట్లేదు అనమాట. సో టాలరెన్స్ లెవెల్ పెరిగేసరికి ఇంకా మెడికేషన్ పని చేయదు, అంటే వాడి అంతేనండి. అంతేనా? సో అదేంటంటే యాక్చువల్లీ సర్జికల్ కండిషన్. సో మా దగ్గరకు వచ్చినట్టే మేము అదే చెప్పాం, ఒక ఫస్ట్ చూడండి, మీరు తగ్గుతున్న కాన్ఫిడెన్స్ మీకు ఉందంటే ఫస్ట్ ఒక 3-4 sessions ఇస్తాము, బెటర్ ఉందంటే మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, లేదంటే మీరు సర్జరీకి వెళ్ళండి అని చెప్పాం. సివియర్ కండిషన్, చాలా క్రానిక్ కండిషన్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 4-5 sessions లో డిఫరెన్స్ తెలిసింది, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ రెడ్యూస్ అవ్వడం చూసారు కదా. సో 15th or 16th day వచ్చేసరికి 80% బెటర్ అయిపోయింది. ఆ నెమ్నెస్ కానీ, హెడేక్ రావడం కానీ అంతవరకు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. సో మేబీ ఇంకో 2 sessions లో ఆల్మోస్ట్ 95% వాళ్ళకి బెటర్ అయిపోతుంది. 1-2% ఉంటుంది, బట్ అది నెగ్లిజిబుల్, అంత ఇబ్బంది ఏం పెట్టదు అనమాట. సో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, కొన్ని చేయకూడదు ఉంటాయి, హెవీ వెయిట్స్
షిఫ్ట్ చేయడం కానీ, ఎక్కువ ట్రావెలింగ్ కానీ, కొంచెం అవన్నీ కేర్ తీసుకుంటే పెద్ద మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ మనకి. సో ఆఫ్టర్ కేర్ కూడా ఉండాలి పేషెంట్స్. షూర్ ఉండాలి కదండి. ఆ పేషెంట్ ని పిలుద్దాం. షూర్. సో తేజ గారి క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ తో మాట్లాడదాము. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు శేషగిరిరావు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వస్తున్నాను మేడం. ఏపీ. నెల్లూరు నుండి వచ్చారా? అవునండి. అసలు ఏంటి ప్రాబ్లం ఇది? మాది ప్రాబ్లం ఏంటంటే మెడ పట్టేయడము, అది అట్లా తెలియకుండానే హెడ్ అంతా పెయిన్ వచ్చేసి, తలనొప్పి ఉంది. తలనొప్పి వచ్చేసి, అట్లే చెయ్యి కూడా పూర్తిగా తిమ్మిర్లతో చెయ్యి అసలు లేపలేకుండా చెయ్యి చచ్చిపడిపోయినట్టు అయిపోయింది మేడం. తర్వాత నేను మామూలుగా మా ఊర్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను, చూశాను, చాలా దగ్గర తిరిగాను మేడం. తిరిగితే ఏమైందిరా అంటే వాళ్ళు ఫైనల్ గా ఏం చెప్పారంటే సర్జరీ చేయించుకోండి, ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అన్నారు. తర్వాత నేను చాలా వరకు ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని కనుక్కున్నాను. తర్వాత యూట్యూబ్ లో మన తేజ గారు ట్రీట్మెంట్ గురించి అంతా కూడా చూశాను. తర్వాత ఫ్రెండ్స్ ద్వారా అడిగితే చాలా వరకు బెటర్ అని చెప్పారు. తేజ డాక్టర్ గారికి పోండి, మీరు 100% క్యూర్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. ఫైనల్ గా ఒకసారి అటు చూద్దాము, తర్వాత ఆలోచిద్దాము ఇది సర్జరీ గురించి. అంటే కొంచెం భయం, ఆ ఆలోచనతోనే సరే ఒకసారి తేజ డాక్టర్ గారిని కలుద్దాము, ఫైనల్ గా ఒక్కసారి చూసుకొని కాదనుకుంటే అప్పుడు ట్రీట్మెంట్ కి వెళ్దాము, సర్జరీకి అని ఆలోచనతో మాట్లాడినప్పుడు వారికి సర్జరీ నేను సజెస్ట్ చేయగలను, అంటే చేశాను కూడా, కానీ ఒక్కసారి ట్రై చేద్దాము, చాలా సివియర్ పెయిన్ ఉంది, ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పాను. కానీ లక్కీలీ అంటే ఇచ్చిన ప్రొసీజర్స్ అన్ని ఆయనకి వర్కౌట్ అయ్యాయి, బాగా తగ్గింది అని చెప్పారు. ఎంతవరకు పెయిన్ రిడ్యూస్ అయింది మీకు? 2 months బ్యాక్ నా చెయ్యి అయితే చచ్చిపడిపోయింది. తర్వాత డాక్టర్ గారి కాడికి వచ్చిన తర్వాత తేజ గారు ఒక 2 weeks దాకా ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మాక్సిమం 90% దాకా అయితే నాకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకొక 1 week మీరు ఇదే ట్రీట్మెంట్ కానీ తీసుకున్నారంటే మటుకు 100% క్యూరిఫై అయిపోతుంది, మీ చెయ్యి బ్రహ్మాండంగా ఉంటది. అట్నే మెడ కూడా నేను అటు ఇటు తిప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఆ టైంలోకి ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు నేను ఫ్రీగా మెడ తిప్పగలుగుతున్నాను. తర్వాత ఏంటంటే ఈ తలలో కూడా పెయిన్ ఎక్కువగా ఉండేది, తల ఈ నరాలంతా పట్టేసినట్టు ఇదిగా ఉండేది. అలాంటిది ఇప్పుడైతే నార్మల్ గానే ఉంది. నాకు కొంచెం ఎక్కడో ఒక 10% వరకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. డాక్టర్ గారు మన తేజ గారు చెప్పినట్టు ఆ 1 week గాని నేను ట్రీట్మెంట్ హార్ట్ఫుల్ గా తీసుకున్నానంటే మటుకు 100% సక్సెస్ మేడం. ఇది హ్యాపీగా నేను ఈ డాక్టర్ని కలవడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. సర్జరీ తప్పిపోయింది, పర్లేదు, పెయిన్ కూడా నేను అనుకున్న దానికంటే కూడా, నేను అనుకున్నది ఒకటైతే దానికంటే కూడా డబుల్ గా నాకైతే తేజ గారు డాక్టర్ గారు కలిసిన తర్వాత ఆ భయం అనేది పోయింది. ఇంకా జీవితంలో కూడా నాకు ఆపరేషన్ దాకా పోయే ఆలోచన లేకుండా చేసేసారు మా డాక్టర్ గారు. ఆయనకి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అది మేడం. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కానీ చాలా వరకు నాలాగే, అంటే నేను మార్కెట్ ఫీల్డ్ లో ఉంటాను మేడం. మార్కెట్ ఫీల్డ్ లో ఉంటాను. ఎప్పుడు కూడా బండితో ఎక్కువ మాకు వర్క్ ఉంటది. ఇలాంటిది పెయిన్స్ మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ కూడా ఉన్నాయి, మా కొలీగ్స్ కూడా. వాళ్ళకి కూడా సజెషన్ ఇచ్చాను, మీరు ముందుగా లాస్ట్ నాలాగా చేయి పడిపోయేదాకా ఉండకుండా మీకు సింటమ్స్ అవపడ్డప్పుడే ఒక్కసారి మన తేజ డాక్టర్ గారిని కలవండి, నాకు ఈ విధంగా ఉంది. అంతకుముందు నేను ఎలా ఉన్నానో మీరే చూశారు. 2 నెలలు నేను బెడ్ రెస్ట్ తీసుకొని కనీసం మీతో పాటు జాబ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ రోజు మీకంటే యాక్టివ్ గా ఉన్నానంటే కారణం కేవలం మా తేజ డాక్టర్ గారు అని చెప్పాను. తగ్గిన హ్యాపీనెస్ మీ మాటల్లో తెలిసిపోతుంది, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అవును మేడం, తగ్గుతుందని నేను అనుకోలేదు మేడం. ఆపరేషన్ అనే లోపలికే సగం ప్రాణం పోయినట్టు అయింది నాకైతే. కానీ మనకు తేజ డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఈ రోజు ఇంత ఖుషిగా హ్యాపీగా ఉండగలుగుతున్నాను, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది మేడం. ఈ విషయంలో మా డాక్టర్ గారికి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ మేడం. సో డాక్టర్, అసలు విపరీతంగా హ్యాపీగా ఉన్నారు క్లయింట్, అంటే పేషెంట్ హ్యాపీనెస్ మాటలో తెలుస్తుంది.
మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఇంత Yeah, సివియర్ 90% కండిషన్ తో వచ్చిన తగ్గుతుందని ఎక్స్పెక్ట్ మనిషిని చేస్తుంది, ఎందుకంటే ఇట్స్ క్రానిక్ డిస్క్ హెరినేషన్ అనమాట నెక్ లో. సో కంటిన్యూస్ గా నమ్నెస్ అనేది ఉండేది. అది ఏమైందంటే రాను ఈ 2 months నుంచి ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉండే 2 months నుంచి కంటిన్యూగా అయిపోయేసరికి నేను లాస్ట్ స్టెరాయిడ్స్ యూస్ చేస్తే తర్వాత స్టెరాయిడ్స్ పెట్టినా కూడా అది వర్క్ చేయలేదు అనమాట. అంటే సర్జరీ కండిషన్కి వచ్చేసింది. అంటే ఇక్కడ చాలా కేసెస్ వస్తుంటాయి మాకు ఇలానే, చాలా వరకు 100%లో 99% సక్సెస్ రేట్. 1 or 2 కేసెస్ మేమే చెప్తాం, ఒక 1 week ఇచ్చిన అది కంట్రోల్ కాకపోతే మేమే సర్జరీకి వెళ్ళమని రికమెండ్ చేసేస్తాం అన్నమాట. సో అది కాకపోతే ఏంటంటే ఇక్కడ 3-4 daysకే కొంచెం చేంజ్ వచ్చింది. 1 week చాలా బెటర్గా అయ్యారు, అండ్ 2 weeksకి మాక్సిమం 80-90% బెటర్ అయిపోయారు. ఇప్పుడు అంత నమ్నెస్ లేదు, ఈవెన్ హెడ్ ఏక్ లేదు. నెక్ మూవ్మెంట్ ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఈవెన్ మూవ్ చేయలేదు, కొంచెం కూడా మూవ్ చేయలేక పరిస్థితి అనమాట. ఇక్కడంటే ఇప్పుడు అన్ని మూవ్మెంట్స్ ఫ్రీగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక 1 week తరపితో నాకు తెలిసి చాలా వరకు ఇంకా బెటర్ అయిపోతుంది ఇక్కడ. సో డాక్టర్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ఎవరికైనా సరే నెక్ కానీ లేకపోతే షోల్డర్ కానీ వెన్నెముకలో కానీ పెయిన్ వచ్చినప్పుడు ఎంత వరకు భరించగలగాలి? అంటే 1 week చూసి వచ్చేయండి, లేదా 1 month చూసి అది డేంజర్ బెల్స్ అది వచ్చేయండి అని ఒక పీరియడ్ ఉంటుంది కదా, అది ఎంత వరకు మాత్రమే మనం వెయిట్ చేయాలి? మస్కులర్ పెయిన్స్ అనుకోండి 24 hours నుండి 48 hours లో రిలీఫ్ వచ్చేస్తుంది ఏదన్నా మనకి. మామూలుగా డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే మొత్తం అంటే ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతుంటాయి. అంటే ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఒక వీక్లీ వన్స్ అలా వచ్చిపోతుంటాయి, తర్వాత డేలో ఒకసారి వస్తుంటాయి, తర్వాత కంటిన్యూస్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంటాయి మరి డేలో. అలా వస్తున్నాయంటే మాత్రం నియర్ బై డాక్టర్ ని కన్సల్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఫస్ట్ మనకి జస్ట్ 2 days 48 hours చూడాలి అంతే. షోల్డర్ పెయిన్స్ ఉన్నాయి అనుకోండి, డయాబెటీస్ లో చాలా వరకు ఫ్రోజన్ షోల్డర్ అంటే కామన్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనం షుగర్ ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ చేంజెస్, అలానే మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 తీసుకుంటే షోల్డర్ పెయిన్స్ కూడా మనకి 100% క్యూర్ అయిపోతాయి. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ గురించి లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి.